కిడ్నీ బ్యాంక్ లో డబ్బులు ఇచ్చి సార్ ఇది రేవంత్ రెడ్డికి ఇవ్వండి, డబ్బులు కావాలంటే తీసుకోమనండి, మా ఇల్లు వదిలి పెట్టండి అని చెప్పి చిన్న పాప వచ్చి కిడ్నీ బ్యాంక్ ఇచ్చింది. ఇంకో పాప వచ్చి సార్ నా టెడ్డీ బేర్ తీసుకోమనండి కానీ మా ఇల్లు వదిలిపెట్టమనండి సార్, మేమేం చేసుకున్నాం. ఇక్కడ వాస్తవం ఏంటి అంటే ప్రభుత్వాలే పర్మిషన్లు ఇచ్చినాయి. అది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తర్వాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, మొత్తం ఈ తీరం వెంబడ పర్మిషన్లు ఇచ్చింది జిహెచ్ఎంసీ. ఈ తీరం వెంబడ పర్మిషన్లు ఇచ్చింది మున్సిపల్ కార్పొరేషన్, బండ్లగూడ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, లేదా ఇంకో కార్పొరేషన్ కావచ్చు. ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది, ప్రభుత్వమే ఇల్లు కట్టుకోమని మీకు రిజిస్ట్రేషన్ చేసింది, ప్రభుత్వమే పన్నులు వసూలు చేస్తున్నది, రిజిస్ట్రేషన్ పన్ను వసూలు చేసింది, ఇంటి పన్ను కట్టించుకుంటున్నది, నీళ్ల పన్ను కట్టించుకుంటున్నది, ఎలక్ట్రిసిటీకి బిల్లు కడుతున్నారు. మరి అన్ని నియమాలు పాటిస్తూ రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళు పైసా కూడబెట్టి కట్టుకున్న ఇల్లు. నీలాగా అక్రమ సంపాదనతో కట్టుకున్న ప్యాలెస్లేమి లేవు వాళ్ళకి. కేవలం చిన్న గూళ్ళు, 70 గజాలు, 100 గజాలు, 120, 200 గజాల ఇల్లు మొత్తం ఇక్కడి నుంచి అక్కడికున్నాయి. మధ్యలో ఆర్మీ వాళ్ళందరూ కట్టుకున్న ఇల్లు ఉన్నాయి. వాళ్ళు వచ్చి చెప్తున్నారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మేము ఆఖరికి కొన్ని డబ్బులు రిటైర్మెంట్ తర్వాత వస్తే వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము, మమ్మల్ని కూడా ఎలగొడతారా, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబాలను కూడా మెడలు పెట్టి గెంటేస్తారా, ఇదెక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నారు. వాస్తవానికి ఇవాళ మీ అందరికి ఒకటి తెలవాల, మూసీ సుందరీకరణ పేరిట ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఒకటి. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నిజానికి మేము అన్ని పనులు మొత్తం తయారు చేసి ఈయన చేతిలో వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని ఈయన చేతిలో పెట్టిపోయాం. అంటారు చూడండి, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి మంచిగా ఈయన చేతికి అప్పచెప్పినాం. 3,866 కోట్ల రూపాయలతో 32 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ని ఏర్పాటు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మూసీలోకి శుద్ధమైన నీరు రావాలని జిహెచ్ఎంసీ పరిధిలో 100% సివరేజ్ ట్రీట్మెంట్ కోసం 2021లోనే 4,000 crores ఆల్మోస్ట్ మంజూరు చేసి మేము దిగిపోయే నాటికే 80% పూర్తి చేసిపోయాం. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది ఆ 20% మిగతా పని పూర్తి చేసి రిబ్బన్లు కట్ చేయాలా. మిగతా వాటికి ఎట్లాగో కట్ చేస్తున్నాడు కదా రిబ్బన్లు, అట్లాగే వీటికి కూడా కట్ చేయాలి. అట్లాగే ఒక పని ఆయన చేయాల్సింది, మేము నాగోల్ ప్రాంతంలో ఎల్బీ నగర్, ఉప్పల్ నియోజకవర్గాల మధ్యలో ఇదే మూసీ మీద ఒక 5 కిలోమీటర్లు సుందరీకరించాం. ఒక్క ఇల్లు కూలగొట్టలేదు. వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేశాం, ఓపెన్ జిమ్లు కట్టినాం, చక్కగా ల్యాండ్స్కేపింగ్ చేశాం, నీళ్లను కూడా పైప్ లైన్ లేసి కిందికి తీసుకొని పోయినాం. ఇవాళ ఏం జరుగుతుంది? దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలందరూ నేను కోరుతా ఉన్నా, నిన్న కొంతమంది పోయి చూసి వచ్చారు, కొంతమంది పోయారు, కానీ మిగతా వాళ్ళు కూడా మీరు చూడాలి. ఎందుకంటే ఒక్క ఇల్లు కూలగొట్టకుండా కేసీఆర్ గారు ఎట్లా అయితే మూసీ సుందరీకరణకు పైలట్ మోడల్ గా నాగోల్ ప్రాంతంలో 5 కిలోమీటర్స్ చేశారు, మేము కూడా పోతున్నాం. 5th నాడు మేమందరం ఎమ్మెల్యేస్ అందరం మేము కూడా పోతున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు తెలవాలి, ఇల్లు కూలగొట్టకుండా కూడా అభివృద్ధి చేయొచ్చు. డెవలప్మెంట్ అంటే డిస్ట్రక్షన్ తోనే చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ కేసీఆర్ గారు చేసిన పని మీరెందుకు చేయరు? కేసీఆర్ గారు ఏనాడైనా పేదవాళ్ళ మీద ఈ రకంగా ఇరుచుకొని పడ్డారా? పేదవాళ్ళు, మధ్యతరగతి ప్రజలంటే చాలా అల్కగా కనబడుతున్నారా నీకు? నేను అడుగుతున్నా ఒక్క మాట, రేవంత్ రెడ్డి గారు, మీకు ఆల్రెడీ కేసీఆర్ గారు కట్టించిన సీఎం క్యాంప్ ఆఫీస్ ఉన్నది, మీ ఉప ముఖ్యమంత్రి గారు ఇవాళ అక్కడ ఉంటున్నారు, మీరేమో రెండో ఇల్లు కడుతున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ పేరిట 200 కోట్ల రూపాయలతో మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ లో జూబ్లీ హిల్స్ మధ్యలో ఇవాళ ముఖ్యమంత్రి గారు విలాసవంతమైన 2 ఎకరాల ఇల్లు కడుతున్నాడు. ఆ ఇంటి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి, ఆ ఇల్లు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి మొన్ననే 9 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచాడు. కాంపౌండ్ వాల్కే 9 కోట్లు అంటే ఇంటికి 200 కోట్లు అవుతుందా కాదా? కాంపౌండ్ వాల్కు 9 కోట్లు అంట. ఈయన కట్టుకునే కోటకి చుట్టూ కంచెలు కడుతున్నాడు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి ఇదివరకు కేసీఆర్ గారు ఉన్న ఇల్లు ముఖ్యమంత్రిగా, ఆ ఇంట్లో ఆయన ఉంటున్నాడు. ఆయనకు మధ్యలో ఇంకో ఇల్లు ఉంది, క్యాంప్ ఆఫీస్. 2 ఇల్లు ఉన్నాయి, కానీ ఇవి 2 సరిపోవట్లేదంట. 3వ ఇల్లు ఇప్పుడు ఖమ్మంలో కడుతున్నారు ఉప ముఖ్యమంత్రి గారి కోసం. అంటే ముఖ్యమంత్రికి 2 ఇల్లు ఉండాలా, ఉప ముఖ్యమంత్రికి 3 ఇల్లు ఉండాలా, కానీ పేదవాడికి ఒక్కటి కూడా ఉండకూడదా? పేదవాడికి ఉండే 200 గజాల ఇల్లు కూడా నీకు కంటగింపుగా మారిందా? ఇదేనా నీతి? రేవంత్ రెడ్డి గారు, మేము 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాం హైదరాబాద్ లో. నేను నిన్ను సవాల్ చేస్తున్నా, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టినట్టు చూపెట్టి ఈ రోజుకి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా.
ఎన్ని వేల ఇల్లు కూలగొట్టావు, ఎంతమంది ఆస్తులు కొల్లగొట్టావు. నువ్వు వచ్చినాక ఆల్రెడీ రియల్ ఎస్టేట్ డామ్ అన్నది. పాపం కష్టపడి ప్లాట్లు కొనుక్కుంటారు. చేవెళ్లలో, మొయినాబాద్ లో, అజీజ్ నగర్ లో, ఇంకా పైకి పోయి వికారాబాద్ దగ్గర చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కుంటారు మధ్యతరగతి ప్రజలు. 200 గజాలు, 300 గజాలు, అన్ని రియల్ ఎస్టేట్ ఇప్పటికీ డామ్ అన్నది. ఉన్న వాటిని కూడా ఇవాళ మూసి పేరిట నువ్వు ధ్వంసం చేస్తే ఏ రకంగా బతుకుతారు? మేము ఈ ప్రభుత్వానికి చేసే డిమాండ్ ఒకటే. ఆనాడు కేసీఆర్ గారు నీకు కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు బంగారం లాంటి రాష్ట్రాన్ని నీ చేతిలో పెట్టారు. డిపిఆర్ మొత్తం తయారైంది మూసీ ప్రాజెక్టుని. 16,000 కోట్లు సరిపోతుంది. 16,000 కోట్లు సరిపోతుంది మూసీని బాగు చేయడానికి. అందులో ఎస్టీపీస్ కి 4,000 crores, అట్లాగే సుందరీకరణకి, మిగతా రోడ్స్ కి, వాటికి వీటికి ఒక ఫ్లైఓవర్, అక్కడి నుంచి ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ 55 కిలోమీటర్లు ఒక ఫ్లైఓవర్ కట్టడానికి దానికి ఒక 10,000 కోట్లు. 16,000 కోట్లతో అయిపోయేదానికి ఇవాళ 1,50,000 కోట్లు అంటున్నాడు. ఎందుకోసం 1,50,000 కోట్లు? అసలు ఈ ప్రభుత్వాన్ని మేము అడిగాం అసెంబ్లీలో, మీ దగ్గర డిపిఆర్ ఉందా, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా అంటే ఒక ఆయన ఉందంటాడు, ఇంకో ఆయన లేదంటాడు. వాళ్ళకే తెలియదు మంత్రులకి. ఒక ఆయన లేచి శ్రీధర్ బాబు అని ఆయన లేచి మంత్రి డిపిఆర్ ఉందండి 2 వారాల్లో మీకు చూపెడతామంటాడు. ఇంకొక ఉప ముఖ్యమంత్రి గారు వచ్చి డిపిఆర్ లేదు, ఏమీ లేదంటాడు. మరి డిపిఆర్ లేకుండా నువ్వు ఇల్లు ఎట్లా కూలుస్తావు? డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా, ప్రణాళిక లేకుండా ఇంటికి రెడ్ మార్క్ ఎట్లా వేస్తావు? ఏది బఫర్ జోన్ అని నువ్వెవడు డిసైడ్ చేయడానికి? ఇదివరకు నీ గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది. నీ గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది కదా. ఇప్పుడు ఎవరిని అనాలి మరి? ఇప్పుడు ఎవరిని నిందించాలి? ఇదివరకు పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ ను చెప్పుతో కొట్టాలా? పర్మిషన్ ఇచ్చిన అధికారులను చెప్పుతో కొట్టాలా? లేదా ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండి గాంధీ కుటుంబానికి, రాహుల్ గాంధీ గారి కంటే ఈయన 1000 కోట్లు పంపిస్తాడంట నెలకి. అందుకోసం మన ఇల్లు కొల్లగొడతాడంట. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని, మీ అన్నదమ్ముల్ని ఒక్కటే గుర్తుపెట్టుకోండి. అక్కడెక్కడో చివరిన, చిట్ట చివరిన పైన బాపుఘాట్ మీదెక్కడనో ఇల్లు కొల్లగొడుతున్నారంట. నాకేంలే, నేను టీవీ చూసుకుంటూ, నా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటా అంటే కుదరదు. అక్కడ కూలగొడుతున్నాడంటే తెల్లారి మీ దగ్గరకు వస్తాడు. అక్కడ కూలగొడుతుంటే మీరందరూ ఒక కాకిని కొడితే 100 కాకులు ఎట్లా అయితే వచ్చి కావు 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 అని చెప్పి గోల చేస్తాయో, ఒక్క ఇల్లు ముట్టుకున్నా మేము వస్తాం, మీరు రండి, బుల్డోజర్ల కడ్డం పండుకుందాం. ఎట్లా ఈ ప్రభుత్వం కూలగొడుతుందో చూద్దాం. ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడతాడు, ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ రాజు నడిపిస్తున్నారు అంటాడు. మరి నీ గవర్నమెంట్ ఏం దిక్తుంది ఇక్కడ? నీ గవర్నమెంట్ కూడా ఇల్లు ఒక్కొక్క ఇల్లు కూలగొడతలేదా? మహబూబ్ నగర్ పట్టణంలో 150 మంది దివ్యాంగులు, కాళ్ళు చక్కగా లేనోళ్ళు, చెయ్యి చక్కగా లేనోళ్ళు, కళ్ళు కనబడనోళ్ళు, చెవులు వినబడనోళ్ళు 150 ఇల్లు కట్టుకుంటే ఇల్లు పోయి మొత్తం కూలగొట్టినారు. నిన్న వెలుగుమట్లలో, ఖమ్మంలో అక్కడ ఒక 1000 ఇల్లు కూలగొట్టారు. రామగుండంలో మొన్న కూలగొట్టారు. మళ్ళీ హైదరాబాద్ లో అయితే ఇంకా లెక్కలేదు. అందుకే ఒక్క మాట ఆలోచన చేయండి. నిజానికి ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ నిజమే అయితే ఎక్కడ మొదలు పెట్టాలి మీరు? చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. నీ ఇంటి నుంచి మొదలుపెట్టు. రేవంత్ రెడ్డి సొంత ఇల్లు, ఈ మాట జాగ్రత్తగా వినండి. రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కొడంగల్లో రెడ్డి కుంటలో ఉన్నది, ఎఫ్టీఎల్లో ఉన్నది. ఫుల్ ట్యాంక్ లెవెల్లో చెరువు లోపల రేవంత్ రెడ్డి ఇల్లు ఉంటుంది. దాన్ని కూలగొడతారా ఎవడన్నా? అధికారికి దమ్ముందా? ఎవరికన్నా ఉండదు. ముఖ్యమంత్రికి సిగ్గుందా? నీవు ఇల్లు ఎఫ్టీఎల్లో కట్టుకోవచ్చు. మీ అన్న దుర్గం చెరువులో తిరుపతి రెడ్డి ఎఫ్టీఎల్లో ఇల్లు ఉంటుంది, దాన్ని కూలగొట్టవు. పక్కన హిమాయత్ సాగర్ లో నీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు బఫర్ లో ఉంటది, దాన్ని కూలగొట్టవు. నీ చీఫ్ విప్ పట్నం